హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియో మన సండే ఊరి మీద పడి తిరుగుదాం వ్లాగ్. ఇంకా వరుణ్ ఇవ్వలేదు, టైమ్ 9:45 అవుతుంది. సో ఈరోజు మెన్యూలో నేను ఈధర్ మటన్ తిందాం అనిపిస్తుంది, చాలా రోజులైంది. మటన్లోనే మటన్ చాప్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మటన్ కర్రీ, మటన్ చాప్స్ స్టార్టర్ అండ్ బగారా రైస్ అని అనుకుంటున్నా. ఆన్లైన్లో 236 ఉంది. మనకు బయట దీనికంటే తక్కువ ఇస్తే బయట తీసుకొచ్చుకుందాం, లేకపోతే వీల్ ఆర్డర్ ఇట్ ఆన్లైన్. ఓకే, నేను అన్నీ దీంట్లో వేసి చూసుకున్నా. నాకు దీనికంటే బయట తక్కువ వస్తే బయట తీసుకుంటా, లేకపోతే లేదు. మటన్ ఆబ్వియస్లీ బయటనే తక్కువ వస్తుంది. సో మటన్ నేను ఎక్కడ తీసుకుంటా, నాకు ఎంత పడింది, నేను ఏమేమి తీసుకొచ్చిన. సో లెట్స్ గో, తిరుగుదాం. సో వచ్చేసినాం, ఇదే మటన్ షాప్. నేను ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటాను అనమాట. ఇఫ్ యూ వాంట్ చికెన్ రేట్ వచ్చేసి 220 ఉంది. లెట్స్ గో అన్న. 300 రూపీస్ మటన్. ఒక 200కి చాప్స్ ఇచ్చేసేయండి నన్ను. వచ్చిన అనమాట. ఇక్కడ ఎగ్స్ ఓన్లీ 220 అంట. సో ఇక్కడే తీసేసుకున్నాం, 20 తక్కువ పడుతుంది కదా అని ఇక్కడే తీసేసుకోవచ్చు. ఒక ట్రే ఇచ్చేసాను, ట్రే. కూరగాయల కోసం ఇక్కడికి వచ్చిన, ఇక్కడ తీసుకొని వెళ్ళిపోదాం. ఇదేదో మంచిగా అనిపిస్తుంది. పుదీనా, పెరుగు ఆన్లైన్లోనే తక్కువ పడుతుంది. సో అది అక్కడే తీసుకుందాం. అది సోడా 2 అక్కడే తీసుకుందాం. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాయేమో చూసి. సో ఇవే తీసుకున్నా. ఇంకా ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. కనిపించట్లేదు. సో బ్యాక్ వచ్చేసిన. ఇంకా అక్కడ నుంచి పుదీనా తీసుకొని మన ఎగ్స్ అన్ని బాస్కెట్లో పెట్టేద్దాం. Go. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో వరుణ్ లేచేసరికి లేట్ అయిపోతుంది. అవకానికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకని ప్రోటీన్ పౌడర్ తాగేస్తాను నేను. సో ఇది కర్వ్స్. దిస్ ఇస్ ద ప్రోటీన్ పౌడర్ దట్ ఐ యూస్. నా ప్రో వాళ్ళది వేయింగ్ ప్యాక్ట్ అనమాట. 45 grams తీసుకుంటాను నేను. ఇది కాఫీ ఫ్లేవరు. నేను ఇంతకు ముందు యూజ్ చేసిందేమో మన చాక్లెట్ ఫ్లేవర్. నా ఫేవరెట్ స్కల్ జార్లు వేసుకుంటా. ఆల్వేస్ స్ట్రా. ప్రిపరేషన్ చేసుకుంటూ ఇది తాగేద్దాం. ఓకే, కాఫీ ఫ్లేవర్ కంటే చాక్లెట్ ఇంకా బాగుంటుంది. ట్రై చాక్లెట్. కాబట్టి మీకు కాఫీ నచ్చితే
కాఫీ బాగుంటుంది. నాకు పర్సనల్గా ఐ డోంట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ కాఫీ, సో ఇట్ ఓకే ఫర్ మీ. చాక్లెట్ ఈజ్ వెరీ గుడ్. నేనైతే చాక్లెట్ ఉన్నప్పుడు మనం కేక్స్ ఉంటాయి కదా, కేక్స్లో కూడా ప్రోటీన్ పౌడర్తో చేసుకున్నాను అనమాట. యూ కెన్ ట్రై దాట్. ఇది నాకు 1350 పడింది. 1 kg 22 days వస్తుంది మనకి. 45 grams యూస్ చేస్తుంది. చాప్స్ ఉడికించుకుంటా. ఓన్లీ కుక్కర్లో ఏమంటారు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు వేసి ఒక 3 విజిల్స్ పెట్టేస్తా. తర్వాత అదే కుక్కర్లో ఇంకా మటన్ చేస్తా. మల్టిపుల్ గిన్నెలు అయితే మా పనమ్మాయికి కూడా కష్టం కదా. యా, ఫస్ట్లో మా మమ్మీ చెప్పేది పనమ్మాయి కష్టం కావద్దు అది ఇదని, అప్పుడు అర్థం కాకపోతుంది. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి మమ్మీ ఆ మాటలు ఎందుకన్నా అర్థమైంది. ఎక్కువ వేస్తే మానేస్తారేమో అని భయం. లెట్స్ గో. ఇది అయిపోయే లోపు మనం ఆనియన్స్ అండ్ మిగతా కట్ చేసుకున్నాము. విజిల్స్ వచ్చేలోపు మనం మటన్ వేసేయచ్చు కదా అవ్వగానే. ఓకే, సో అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. కర్రీకి మన బగారా రైస్కి అండ్ కర్రీలో వేయడానికి గసాలు అండ్ ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇంకా స్టార్ట్ చేద్దాం బగారా రైస్. అది అయ్యేలోపు బాస్మతి రైస్ నానబెట్టుకుంటా. ఈ గ్లాస్తో 1 పెడుతున్నా. మొత్తం డేకి సరిపోతుంది ఇక్కడికి. ఎక్కువ అవుతుందా అని ఆలోచిస్తున్నా, చూద్దాం. కీర తినేసిన కష్టపడి. ఇప్పుడు ల్యామ్ చాప్స్ తిందాం. నేను కొంచెం ఎక్కువ కుక్ చేసిన ఈసారి, అందుకే ఇట్లా ఊడిపోతుంది మొత్తం ల్యామ్ చాప్. ఇట్లా ఈట్. గోంగూర పచ్చడి నేను ఎక్కువ వేసుకోలేదు. రైస్ క్వాంటిటీ తక్కువ పెట్టుకున్నాను కదా, సో ఎక్కువ వేసుకోలేదు. ఒక్క ముద్ద గోంగూరతో తినేస్తాను. ఇప్పుడు నేను మోస్ట్ వెయిట్ చేస్తున్నాను. మటన్ పీస్ చూపించాలా? యాక్చువల్గా నేను నిమ్మకాయ మిస్ అవుతున్నా. ఇంట్లో నిమ్మకాయ లేదు. నాన్ వెజ్లో నిమ్మకాయ వేసుకుంటున్నాను, మా ఇష్టం. యూజువల్లీ కర్రీస్లో కొబ్బరి వేయను, ఇది ఇంకా వేయాలనిపించింది. గసాలు కొబ్బరి వేసిన. నైస్, కొత్త ఫ్లేవర్స్. సో లంచ్ అయిపోయింది, చాలా బాగుండే. ఇప్పుడు మజ్జిగ తాగేస్తున్నా. దీంతో లంచ్ కంప్లీట్ చేసేసుకుంటా. ఇది మా నాన్నమ్మ చెంబు అనమాట. లాస్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ దగ్గర లాగేసుకున్నాం. ఇప్పుడు మంచిగా పడుకొని లేచిన. 1/2 hour ఏమో నాకు వేసిన. ఈలోపు వరుణ్ నా కోసం చాక్లెట్ తెచ్చింది. పాపం సిల్క్లు అవి ఇవి తెస్తుండే, నేను అవి తినట్లే అని నేను తీసుకొచ్చింది. ఇంత పెద్దది ఇయ్యకు వరుణ్,
నేను తినడం ఆపకపోతే ఎట్లా అయినా కూడా చిన్నది. వరుణ్ ఏమో కరాచీ బిస్కెట్స్ తెప్పించుకున్నాడు. నేను మంచిగా పైనాపిల్ కట్ చేద్దామని వచ్చిన కరాచీ బిస్కెట్స్ తింటున్నాడు. ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చిండు వాడికి ఆడియడానికి. నేను యాక్సెంచర్లో పనిచేసినప్పుడు ఫ్రెండ్ అనమాట. నేను వద్దు వాట్సాప్లో పంపు అన్నా కూడా ఆడియడానికి వచ్చిండు. కాశీ ఇన్ ద హౌస్. కంగ్రాచులేషన్స్ కాశీ. థ్యాంక్ యూ. అది ఏంటది ఆరెంజ్ కలర్ వస్తుంది. గింబిల్ ఇదే లాస్ట్ అని చెప్తుంది. ఇంతకంటే తిరగదని. కంగ్రాచులేషన్స్ కాశీ. థ్యాంక్ యూ. అందరిని ఒప్పించి కొట్లాడి పెళ్లి చేసుకుంటున్నాడు. ఒక 6 months తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం నేను పెళ్లి గురించి. పిల్లలు కంట్రోల్ చేయడం నాకు చాలా ఓ మై గాడ్. ఏమంటావు? అంతే. నువ్వు కంట్రోల్ చేస్తున్నావు లేదా? 6 months తర్వాత 6 months అయినా 6 years అయినా 60 years అయినా అమ్మో మారను. స్టార్టింగ్ అంతా అనిపిస్తుంది, తెలియకుండా అన్నీ వెళ్ళిపోతాయి చేస్తాను. అలా స్టార్టింగ్ అనుకో అని చెప్పుకుంటాను. ఈ ఫేస్ గుర్తు పెట్టుకోండి. 6 monthsలో మళ్ళీ పిలుస్తాం. క్లోజప్ ఇయ్య. ఫేస్ గుర్తు పెట్టుకోండి. 6 monthsలో అడుగుదాం మళ్ళీ. మీ పిల్లని పిలిచి నేను మటన్ కూర చేసి ఆమె దగ్గర మీ దగ్గర ఫీడ్బ్యాక్ చేసైనా పర్లేదు. నేను ఇప్పుడే పైనాపిల్ బార్బిక్యూ చేసిన. నువ్వే ఫస్ట్ రా తిని చెప్పు. ట్రై చేయరా. కొంచెం పుల్లగా కరం కరంగా బాగుంది. ఓకే. నేను ఒకటి చెప్తే ఏమంటాను, పైనాపిల్ ఏనా? పైనాపిల్ తినండి, పైకి ఎదగండి. ఓ మై గాడ్. హ్యాపీ సండే. బాయ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. నేను డిన్నర్ చేసేస్తున్నా. వరుణ్ ఏమో లేట్గా తింటాడంట. సో ఇంక ఇప్పుడు తినేసి నేను నా 10K స్టెప్స్ కూడా కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయాలి. ఈరోజు ఎక్కడ బయటికి వెళ్ళొద్దు, నైట్ ఏం తినొద్దని అనుకుంటున్నా. ఐ హోప్ సో. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. హ్యాపీ సండే. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.